అంటే సీత మీ జీవితంలోకి వచ్చాక మీరు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతున్నారు, అవునా? అవునండి. ఇప్పుడు మిమ్మల్ని మీ తమ్ముళ్ళని ఎలా చూసుకుంటుందో రేపు మీ తమ్ముళ్ళకు పెళ్ళయ్యాక మీ ఇంటికొచ్చే అమ్మాయిలను కూడా అలాగే చూసుకుంటుంది. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. సీత మంచి మనిషి మాత్రమే కాదు, చాలా తెలివైంది కూడా. ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకునే ఓర్పు నేర్పు ఆమెకున్నాయి. మీ కుటుంబాన్ని సీతే చక్కదిద్దుతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకున్న శాపం గురించి కానీ మీరు విడిపోతారన్న ఆలోచన కానీ అవి మీ మనసులోంచి తీసేయండి. అన్నీ మీ భార్య సీతే చూసుకుంటుందన్న నమ్మకం పెట్టుకోండి, చాలు. సీత ఏం చెప్పినా ఏం చేసినా మంచే జరుగుతుందని మీకు అనిపించినప్పుడు అన్నీ సీత చెప్పినట్టే చేయండి రామరాజు గారు. మా తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలన్న నీ నిర్ణయం మారదా సీత? నేను చేస్తానంది పెళ్ళే కదా. ఇదో నేరం చేస్తున్నట్టు మీరు మీ తమ్ముళ్ళు ఎందుకంతలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదండి. యావండి, ఆ కళ్ళలో నీళ్ళేంటండి? అయినా పెళ్లి చేస్తే వాళ్ళేదో మిమ్మల్ని వదిలేసి అత్తారింటికి వెళ్ళిపోతారన్నట్టు అంత బాధపడిపోతున్నారేంటి? మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి అపార్థాలు అభిప్రాయ భేదాలు రాలేదు సీత. ఒకవేళ వాళ్ళకి పెళ్ళిళ్ళైతే ఇప్పటి వరకు లేనివి పుట్టుకొస్తాయేమోనని అనుమానంగా ఉంది సీత. అంటే వచ్చే వాళ్ళ వల్ల మీరు విడిపోతారేమోనని భయమా? అలాంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వస్తే గనక మేం విడిపోకుండా చూసుకోవాల్సింది నువ్వే సీత. ఎందుకండి అంతలా భయపడిపోతున్నారు? ఈ ఇంటికొచ్చే నా తోడికోడళ్ళు ఎలాంటి పొరపాటు చేయకుండా చూసుకునే బాధ్యత నాది. వచ్చే వాళ్ల వల్ల ఏ సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వున్నావన్న ధైర్యంతోనే నా భయాన్ని నా మనసులోంచి తరిమేయటానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను నమ్మండి. నా నమ్మకమే నువ్వైనప్పుడు ఇంకా నమ్మలేకపోవటానికి ఏముంది? అయితే నేను వాళ్ల పెళ్లిళ్ళు చేయడానికి మీరు ఒప్పుకున్నట్టేగా? తలూపడం కాదు, చేద్దామని చెప్పండి. చేద్దాం. థ్యాంక్స్ అండి. ఈ విషయాన్ని మీ తమ్ముళ్ళకి ఇప్పుడే చెప్దాం. శంకర్, శ్రావణ్, నాని. సీత, తర్వాత చెప్పొచ్చు కదా, అంత తొందర దేనికి? తొందర పడితేనే పెళ్లిళ్ళు జరుగుతాయి, ఆలోచిస్తూ కూర్చుంటే జరగవు. శంకర్, నాని, త్వరగా రండి. ఏంటోదినా పిలిచావా? ఏంటోదినా చెప్పండి వదినా.
మీ అన్నయ్య నేను మీ ముగ్గురికి ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాం. శుభవార్త ఏంటి వదినా? త్వరగా చెప్పండి వదినా. లేట్ చేయకుండా చెప్పొదినా. మీ అన్నయ్య నేను మీ ముగ్గురికి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం. ఆ, ఏంటి మీకు పెళ్లిళ్ళు చేస్తామంటే అలా షాక్ అయ్యారు? తప్పుకోండి. మీ అన్నయ్య మొహంలో ఏముందని అలా చూస్తున్నారు? చిన్నప్పటి నుంచి చూస్తున్న మొహమేగా, నా వైపు చూడండి. నేను మీ పెళ్లిళ్ళు చేస్తానని చెప్తే మీ అన్నయ్య కూడా ఒప్పుకున్నారు. మీరు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఈ వదిన ఏం చెప్పినా చేస్తామని మీరు ముగ్గురు నాకు మాటిచ్చారుగా. ఇప్పుడు ఈ వదిన చెప్పిన మాట మీరు వినాల్సిందే. మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునే పూచి నాది. అర్థమైందా? అన్నయ్య, హలో, ఈ విషయంలో మీ అన్నయ్య చెప్పేది ఏమీ ఉండదు. ఆయన ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు జెండా ఊపాల్సింది నేనే. మా పెళ్ళికి నువ్వు ఒప్పుకోవడం ఏంటన్నయ్య? మీ వదిన ఏం చేసినా మనకు మంచి జరగాలని చేస్తుంది కాబట్టి తను తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను. ఏం జరిగినా మనకు మంచి జరుగుతుంది అనుకుందాం. మీ పెళ్ళిళ్ళు జరుగుతాయి. అది మన మంచి కోసమే అనుకోండి. ఇప్పటి వరకు మనం విడిపోతామా లేదా అని సందేహిస్తూ భయపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం ఖచ్చితంగా విడిపోతామని అర్థమైంది అన్నయ్య. చిన్నోడు చెప్తుంది నిజమే అన్నయ్య. మనకు పెళ్ళిళ్ళంటూ జరిగితే మనం డెఫినెట్గా విడిపోతాం అన్నయ్య. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సైలెంట్గా ఉంటే ఎలా అన్నయ్య? ఏం చేయాలో ఆలోచించన్నయ్య. ఏదో ఒకటి చెయ్యి అన్నయ్య. వదినకు చెప్పి ప్రయోజనం లేదని తెలిసిపోయింది. మనకు పెళ్ళిళ్ళు చేయాలని వదిన చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది. అన్నయ్య వదిన మాటని కాదనలేకపోతున్నారు కాబట్టి అన్నయ్యకి మనం చెప్పినా ఉపయోగం లేదు. ఎలాగో సిద్ధాంతి గారు మనకు తెలుసు కాబట్టి మన జాతకాల ప్రకారం పెళ్ళిళ్ళు జరిగితే మనం నష్టపోతామనో ప్రాణగండం ఉంటుందనో ఏదో ఒకటి ఆయన చేత వదినకి చెప్పిస్తే వదిన తన నిర్ణయాన్ని మార్చుకుంటుందన్నయ్య. సిద్ధాంత్ గారు కాకపోతే ఇంకెవరి చేతనైనా వదిలి వినేటట్టుగా చెప్పిద్దామన్నయ్య. మాట్లాడవేంటన్నయ్య? వదిన ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో, వదిన తీసుకున్న నిర్ణయానికి అన్నయ్య కట్టుబడి ఉన్నాడని నాకెప్పుడైతే అర్థమైందో, అన్నయ్య వదిలిన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నేను నిర్ణయించుకున్నానురా. ఒకవేళ మనం విడిపోవాల్సి వస్తే విడిపోదాంరా. ఏమంటున్నావు అన్నయ్య? నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నయ్య. రేయ్, వాళ్ళ సంతోషం కోసం మనం ఏమైనా చేయాల్సిందేరా. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కాదు అంటే మనం వాళ్ళని గౌరవించినట్టే లెక్క. అలాంటి పని మనం ఎప్పుడూ చేయకూడదురా. అన్నయ్య, 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 అన్నయ్య ఏంటని ఇలా మారిపోయాడు? మారిపోవడం కాదురా, అన్నయ్య చెప్పినట్టుగా వదినకు మనం ఇచ్చే గౌరవం అదే. అన్నయ్య, అన్నయ్య,
తనంగా వచ్చి చూస్తావా? సిగ్గులేదు నీకు? అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను ఆ ఉద్దేశంతో రాలేదు. మీరు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరు బాత్రూంలో ఉన్నారని నాకు అసలు తెలీదు. నేను వెళ్ళిపోదాం అనుకునేలోగానే మీరు తలుపులు వేశారు. ఆపు. వెళ్ళిపోవాలనుకునేవాడివైతే ఇలా దాక్కునుండేవాడివి కాదు. నేను స్నానం చేస్తున్నప్పుడు చూడ్డానికి వచ్చావంటే నువ్వెలాంటి వాడివో నాకు అర్థమైంది. అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను చెప్పేది కొంచెం వినండి ప్లీజ్. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అడ్డంగా దొరికిపోయాక కూడా ఇంకా బుకాయిస్తున్నావా? నీలాంటి నీచమైన బుద్ధులున్న వాళ్ళని క్షమించకూడదు. నీ సంగతి ఇలా కాదు, నీ సంగతి చెప్తాను. రా బయటికి రా. వద్దండి, అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు. నేను మీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చానండి, నన్ను నమ్మండి ప్లీజ్. నేను కూడా నీకు గిఫ్ట్ ఇస్తాను రా. అయ్యో వద్దండి, నన్ను వదిలేయండి ప్లీజ్. ఏమండి పద. ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి ఏమండి రామరాజు గారు, ఏమండి ప్లీజ్. రామరాజు గారు, ఏమండి అన్నయ్యని పిలవద్దండి ప్లీజ్. ఏమండి ఆగు. రామరాజు గారు ఎక్కడున్నారు? బయటికి రండి. ఏమండి ప్లీజ్ అండి, అన్నయ్యని పిలవద్దండి నోరు ప్లీజ్. మూయ్. రామరాజు గారు అన్నయ్యని పిలవద్దండి. ఏమండి బయటికి రండి. ఎక్కడున్నారు? బయటికి రండి. సరస్వతి, ఏమైంది? చెప్పాల్సింది నీ ఒక్కదానికే కాదు, అందరికీ తెలియాలి. అమ్మ సరస్వతి, ఏమైంది? మీ తమ్ముడు చేసిన ఘనకార్యం తెలిస్తే సిగ్గుతో తలదించుకోవాలి మీరు. ఇదేనా మీ పెంపకం? ఏం జరిగిందో చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? సిగ్గుతో తలదించుకోవాల్సిన తప్పుడు పనులు మా తమ్ముడేం చేయడు. మాకంటూ ఓ సంస్కారం ఉంది. ఓ ఆడపిల్ల స్నానం చేస్తుంటే గదిలోకి రావడం సంస్కారమా? బట్టలు మార్చుకుంటుంటే దొంగచాటుగా తొంగి చూడడం సంస్కారమా? సరస్వతి, నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావమ్మా. ఆహాహాహా, తప్పుని సమర్థిస్తుంది మీరు. మీ మరిది ఏం చేశాడో మీరే అడగండి. ఏం చేసావురా? అన్నయ్య అది ఎరా, ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళావా? అన్నయ్య అది చెప్పు శ్రావణ్, ఏమైంది? అది నిన్నే అడిగేది.
వెళ్ళానన్నయ్య. అన్నయ్య ఆడపిల్ల గదిలో నీకేం పనిరా? సిగ్గులేదా? ఎందుకోసం వెళ్ళాడో అడగకుండా కొడతారేంటండి? అంటే నేను చెప్పింది అబద్ధమా? ఆడపిల్ల బట్టలు మార్చుకుంటుంటే చూశాడని ఏ ఆడపిల్ల అబద్ధం చెప్పదు. నా గదిలోకొచ్చానని చెప్పగానే ఆడపిల్లన్న గదిలో నీకేం పనిరా అని పళ్ళు రాలుగొట్టడం మానేసి ఎందుకెళ్ళావు దేనికెళ్ళావని బుజ్జగిస్తున్నారే. నా అలవాటు వాడొచ్చింది ఇది ఇవ్వడానికన్నమాట. సరస్వతికి సంగీతం అంటే ఇష్టం కాబట్టి వయోలిన్లు తబలాలు ఇచ్చి తన కోపం తగ్గించాలి అనుకున్నాడు. అంటే నాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చిన శ్రావణ్ణి నేను అపార్థం చేసుకున్నానా? తగ్గించేందుకు నువ్వుంటే పెంచడానికి నేనున్నాను కదా. సరస్వతి,
శ్రావణ్ నీకు వయలిన్ ఇవ్వడానికే వచ్చుంటాడు. అయ్యో, అతను చెప్తున్నా వినకుండా నేనే తొందరపడినట్టున్నాను. ఇదేంటి వాడి గురించి పాజిటివ్గా ఫీల్ అయిపోతుంది? వాడి గురించి ఈ ఫ్యామిలీ గురించి నువ్వు నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఫీల్ అవ్వకూడదు. సరస్వతి, నువ్వు చేయని తప్పుకి నీ బంధువులు కూడా నిన్ను అసహ్యించుకుంటున్నారు. నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఈ రామరాజు ఫ్యామిలీయే. ఈ ఫ్యామిలీ వల్లే నీకు జీవితం పోయింది, నేను కాదనడం లేదు. కానీ రామరాజు ఫ్యామిలీ నువ్వు అనుకున్నంత చెడ్డదేం కాదు. పొరపాటునో గ్రహపాటునో వీళ్ల కారణంగా నీకు అన్యాయం జరిగిపోయింది, కానీ వీళ్ళు చాలా మంచివాళ్ళు సరస్వతి. మీ ఇంట్లో ఉన్న నీ నగల్ని, విలువైన వస్తువుల్ని అడగకుండా మీ నాన్న ఫోటో ఒకటి మాత్రం ఇవ్వమని నీ బంధువులందరినీ బ్రతిమలాడి ఈ ఫోటో ఒకటి తెప్పించుకున్నావంటే మీ నాన్న నువ్వెంత ప్రాణంగా ప్రేమించావో నేను అర్థం చేసుకోగలను. అలాంటి తండ్రి వీళ్ల కారణంగా చనిపోయాడంటే వీళ్ల మీద నీకు కోపం, కక్ష, ప్రతీకారం ఉండడంలో తప్పులేదు.